న్యాయపాలన. అరేబియా జానపద కథ చందమామ నుండి. పూర్వం ఒక సుల్తాను తన ప్రజల్ని ఎంతో న్యాయంగా పాలించేవాడు. తన దేశంలో ఎంత హీనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేకూర్చనిదే నిద్రపోయేవాడు కాదు. ఒకసారి సుల్తాను దర్బార్లోకి ఒక మనిషి చేతిలో సంచి ఒకటి పట్టుకుని వచ్చి ఒక పక్కగా నిలబడ్డాడు. సుల్తాన్ ఆ మనిషిని చూసి, నీకేదో కష్టం కలిగినట్టున్నది, ఏమన్నా చెప్పుకోదలిచావా అని అడిగాడు. ప్రభూ, నేనొక వ్యాపారిని. మీ పరిపాలనలో నాకు తీరని మోసం జరిగింది అన్నాడు ఆ మనిషి. ఏం జరిగిందో చెప్పు, నీకు జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను అన్నాడు సుల్తాను. వ్యాపారి తనకు జరిగిన మోసం గురించి సుల్తానుకు తెలిపాడు. ఆ వ్యాపారి ప్రయాణం మీద పోతూ తన కష్టార్జితమైన 2000 అష్రఫీలు ఆ సంచిలో పెట్టి ఆ నగరంలోని కాజీగారి వద్ద ఉంచాడు. దారిలో దొంగలు దోస్తారని వ్యాపారి భయపడి అలా చేశాడు. కానీ అతను తిరిగి వచ్చి చూస్తే కాజీగారే సంచిలో అష్రఫీలకు బదులు రాగి ముక్కలు పెట్టాడు. సంచి తిరిగి పుచ్చుకునేటప్పుడు దాన్ని సరిగా చూసుకోలేదా అని సుల్తాన్ వ్యాపారిని అడిగాడు. ప్రభూ, ఆ సంచి నేనిచ్చినదే. నేను ఇంటికి వచ్చి ముద్ర ఓడతీసి చూసేదాకా అందులో డబ్బు పోయిందని, దానికి మారుగా రాగి ముక్కలు వచ్చాయని తెలియలేదు అన్నాడు వ్యాపారి. సంచిలో కంతలు గాని చెరుగులు గాని ఉన్నాయేమో ముందుగా చూసుకున్నావా అని సుల్తాన్ మళ్ళీ అడిగాడు. అలాంటిదేవీ లేవు. వేసిన ముద్ర వేసినట్టే ఉన్నది కూడా. అందులో డబ్బు లేదనుకోవడానికి ఎలాంటి కారణము లేకపోయింది అన్నాడు వ్యాపారి. సుల్తాన్ కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వ్యాపారితో, సరే, ఈ సంచి ఇక్కడే ఉంచి నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు చెప్పినది నిజమైతే నీకు తప్పక న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పి ఉంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. దర్బార్ ముగిసింది. సుల్తాన్ ఇంటికి వెళ్ళి కూడా వ్యాపారి చేసిన ఫిర్యాదు గురించి ఆలోచిస్తున్నాడు. ముద్రగానే ఉండగా సంచిలోని బంగారం ఎలా మాయమైపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే మార్గం సుల్తాన్కు అకస్మాత్తుగా తట్టింది. వెంటనే ఆయన దర్బార్ భవనానికి తిరిగి వెళ్ళి తన సింహాసనంపై పరిచి ఉన్న అమూల్యమైన రత్నకంబళాన్ని వేళ్లతో అక్కడక్కడ చించి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం సుల్తాను తన గుర్రం మీద వేటకు వెళ్లిన సమయంలో దర్బార్ భవనం ఊడ్చే నౌకరు వచ్చి సింహాసనం మీద ఉండే రత్నకంబళం అక్కడక్కడా చిరిగి ఉండడం చూసి కంగారు పడ్డాడు. వాడు వెళ్లి రాజభవనంలో ఉండే సర్దారును పిలుచుకువచ్చి రత్నకంబళాన్ని చూపించాడు. సర్దారు నౌకరుతో, భయపడకు, దీన్ని సరిచేయవచ్చు. నగరంలో ముహమ్మద్ అనే తెలివైన దర్జీ ఉన్నాడు. వాణ్ణి పిలుచుకురా. వాడు చిరుగు ఎక్కడైనది తెలియరాకుండా రత్నకంబళాన్ని మరమ్మత్తు చేయగలడు. వెంటనే పోయిరా అన్నాడు. నౌకరు మహమ్మద్ ఇంటికి వెళ్ళి విషయం చెప్పి, సింహాసనం మీద రత్నకంబళం చిరిగినట్టు సుల్తాన్ గారికి తెలిస్తే నా పీక తెగిపోతుంది అన్నాడు. నీ ప్రాణానికేమీ భయం లేదు. 2 అష్రఫీలు ఇచ్చుకున్నావంటే ఆ రత్నకంబళాన్ని కుట్టు తెలియకుండా మరమ్మత్తు చేసేస్తాను అన్నాడు దర్జీవాడు. నౌకరు డబ్బు తీసి దర్జీవాడి చేతిలో పెట్టి వాడిని వెంటబెట్టుకుని దర్బార్ భవనానికి వచ్చాడు. మహమ్మద్ తెలివితేటలు ఎలాంటివో గాని వాడి మరమ్మత్తు పూర్తి అయ్యేసరికి రత్నకంబళం మునుపు వండినట్టుగానే తయారైంది. దర్బార్ భవనం ఊడ్చే నౌకరు ప్రాణాలు కుదుటపడ్డాయి. సూర్యాస్తమయం వేళకు సుల్తాన్ సపరివారంగా వేట నుంచి తిరిగి వచ్చి గుర్రం మీద నుంచి దిగుతూనే తిన్నగా దర్బార్ భవనానికి వెళ్ళాడు. ఆయన తన సింహాసనం మీద రత్నకంబళం మామూలుగా ఉండడం గమనించాడు. ఆయన ఊహించినట్టే దాని మీద చిరుగుల జాడ ఏమాత్రమూ లేదు. భవనం ఊడ్చే నౌకర్ను పిలిచి, ఆయన ఈ రత్నకంబళం చిరిగిపోయి ఉండాలే అన్నాడు. నౌకరు కంగారు పడుతూ, లేదు ప్రభు, సరిగానే ఉన్నది అన్నాడు. అబద్ధమాడతావా దొంగ వెధవా? నేనే ఆ కంబళాన్ని స్వయంగా చించాను. నిజం చెప్పు, దీన్ని మరమ్మత్తు చేసింది ఎవరు అన్నాడు సుల్తాన్ మండిపడిపోతూ. నౌకరు వణికిపోతూ మహమ్మద్ చేసిన మరమ్మత్తు గురించి బయటపెట్టాడు. సుల్తాన్ మహమ్మదును రప్పించి వాడికి వ్యాపారి తాలూకు సంచిని చూపి, ఈ సంచిని ఎప్పుడన్నా చూశావా అని అడిగాడు. మహమ్మద్ సంచిని అటు ఇటు తిప్పు చూసి, చూశాను ప్రభు అన్నాడు. మన నగరంలో ఉండే కాజీగారు నా చేత దీన్ని మరమ్మతు చేయించారు అన్నాడు. సుల్తాన్ దర్జీవాణ్ణి పంపేసి కాజీని పిలిపించి, ఇలాంటి అవమానకరమైన పనులు చేయడానికి నీకు సిగ్గులేదా? నువ్వు అవమానం పాలు కావడమే కాక నా కీర్తిని, దేశ ప్రతిష్టను కూడా మంటగలిపావే అన్నాడు. ప్రభు, నేనెప్పుడూ అలాంటి పనులు చెయ్యను. గిట్టని వాళ్ళెవరో నన్ను గురించి తమకు అబద్ధాలు చెప్పి ఉంటారు అన్నాడు ఆ కాజీ. నోరు ముయ్యి నీచుడా, ఇదేమిటి అంటూ సుల్తాను తన చేతిలో ఉన్న సంచిని కాజీ ముఖాన విసిరికొట్టాడు.
ఖాజీకి తాను వ్యాపారికి చేసిన ద్రోహం గుర్తుకు వచ్చి సుల్తాన్కు క్షమాపణ చెప్పుకోబోయాడు. కానీ సుల్తాను ఆ క్షమాపణలను స్వీకరించక ఖాజీని ఖైదు వేయించాడు. ఆయన మర్నాడు వ్యాపారిని పిలిపించి అతనికి రావాల్సిన 2000 అష్రఫీలకు మరి 3000 చేర్చి ఇస్తూ, పెద్ద హోదాలో ఉన్న ఒక మోసకారిని పట్టి ఇచ్చినందుకు నీకు ఈనాం ఇస్తున్నాను అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.